వెల్కమ్ టు తెలుగు టెక్ టెక్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. పవర్ పాయింట్ డే 3. ఈరోజు ఏంటంటే మనం ఒక కొత్త టాపిక్ అనేది తెలుసుకోబోతున్నాం. సో అదేంటంటే ఇక్కడ ఇన్సర్ట్. నిన్న హోమ్ అయింది కదా, ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ హోమ్ ట్యాబ్ గురించి నేను చెప్పినప్పుడు మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ, నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో ఉంటుంది, లేదంటే ఎక్కడ నా ఐకార్డ్లో కానీ పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఆల్రెడీ మనం హోమ్ ట్యాబ్ చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు వీడియోలో మనం ఇన్సర్ట్ గురించి చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ముందుగా కొత్త ట్యాబ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఒకవేళ తెలియకపోతే న్యూస్ రైట్ కొడితే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇది స్లైడ్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు నేను ఒక ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నాను పీపీటీలో. అది ఎలా చేయాలంటే ఫ్రెండ్స్, ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్స్లో సెలెక్ట్ చేసి ఇక్కడ 3 రకాలు ఉంటాయి. ఆన్లైన్ నుంచి తెప్పించుకోవచ్చు, లేదంటే స్టాక్ ఇమేజెస్, లేదంటే దిస్ డివైస్ అంటే మన డివైస్లో ఉన్నవి ఏమో టెక్ డన్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇమేజ్ అనేది ఈ విధంగా కనబడింది. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజ్ పెట్టగానే మిగిలిన పిక్చర్ ఫార్మాట్ అని వచ్చింది చూసారా, ఇక్కడ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, చూడండి ఒక్కొక్కటి ఎలా మారుతుందో. సో ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా ఇమేజ్ అనేది ఎలా మారిందో. సో ఈ విధంగా ఇమేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో అలాగే సార్ అంటే అన్న ఇప్పుడు ఇంకో కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. పిక్చర్ ఒకటే కాకుండా ఇక్కడ మీరు చూసారా స్క్రీన్ షాట్ అని ఉంది అన్న. ఇప్పుడు ఏంటంటే మేము మా యొక్క ల్యాప్టాప్ నుంచి ఒక స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకొని మేము ఇక్కడ పీపీటీలో యాడ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ మీద కొట్టి స్క్రీన్ క్లిప్పింగ్ అనుకోండి. ఓకే, సో అప్పుడు ఈ విధంగా అవుతుంది. అప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా కావాలనుకుంటున్నాం, ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకుని అనుకోండి, ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ షాట్ అనేది ఈ పేజ్ మీద వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం సెట్ చేయొచ్చు అనమాట. ఇది దీనివల్ల అడ్వాంటేజ్ స్క్రీన్ షాట్ వల్ల. అలాగే ఫోటో ఆల్బమ్ కావాలంటే ఫోటో ఆల్బమ్ పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ పిక్చర్స్ చూపించాను కాబట్టి ఫోటో ఆల్బమ్ మీరు ట్రై చేయండి. ఓకే, సో అలాగే ఇంకొక కొత్త స్లైడ్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను పిక్చర్స్ బాగుంది, మీరు చూపించారు, అలాగే స్క్రీన్ షాట్ కూడా అయింది. నేను షేప్స్ నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఎలా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు షేప్స్లో క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ షేప్స్ చూసారా, ఇక్కడ లైన్స్, యారోస్, ఇంకా రెక్టాంగిల్, ఇంకా ఓవెల్, ఇలా మొత్తం మీకు ఏంటేంటి షేప్స్ అన్నీ కావాలో అవన్నీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ అనుకుంటాను. సో ఇక్కడ నాకు ట్రయాంగిల్ కావాలి. అప్పుడు ఈ విధంగా ఇలా డ్రాగ్ చేసుకొని ట్రయాంగిల్ అనేది మనం పెట్టుకుంటాం అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ చూసారా ఇక్కడ ఎలా మారుతుందో కలర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ పెట్టాను, చూసారా కలర్ అనేది ఏ విధంగా మారిందో. సో ఆ విధంగా మనం ఈ షేప్స్ అనేవి పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో అలాగే ఐకాన్స్ కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు, అందులో ఏ డౌట్ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజెస్ ఇవన్నీ ఆన్లైన్ నుంచి మనం ఉంటాయి అనమాట, మనం తెచ్చుకోవచ్చు. సో ఓకే, ఐకాన్స్, కట్అవుట్ పీపుల్ ఇలా ఉంటారు కదా, సో ప్రెజెంటేషన్ చేసే వాళ్ళకి ఇది ఇంకా నీట్గా ఉంటుంది. సో అలాగే స్టిక్కర్స్ అండ్ వీడియోస్ కావాలంటే వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇదంతా అప్డేట్లో వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు తెచ్చారనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్టూన్ అనేది నేను సెలెక్ట్ చేశాను, చూసారా ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ ఇమేజ్ అనేది ఇక్కడ పెట్టాను కదా, సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంది. టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తాను. చూడండి ఇక్కడ ఇంత స్పేస్ అనేది నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ పెట్టాను. సో ఈ విధంగా మీరు కూడా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఏదైనా రాద్దాం ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టెక్ అని నేను ఇక్కడ రాశాను. ఓకే, సో ఆ విధంగా కూడా మనం ట్రై చేయొచ్చు. ఇదంతా మీకు గుర్తుంది, హోమ్ పేజ్లో 19 ఇస్తున్నాను. చూడండి ఏ విధంగా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇవి షేప్స్
షేప్స్, ఐకాన్స్ మొత్తం అన్నీ మీకు ఏంటేంటి కావాలో అన్నీ ఇక్కడ వస్తాయి. అలాగే ఇది స్మార్ట్ ఆర్ట్ అనమాట. ఇది ఎందుకంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొంతమంది వాడుతూ ఉంటారు కదా! లైక్ ఇప్పుడు ఇంకొక స్లైడ్ అనేది తీసుకుందాం. ఇక్కడ చూసారా? కొంతమంది డేటా అనేది ఒక డయాగ్రామాటికల్‌గా మనం చూపించాలనుకుంటారు. లైక్ లిస్ట్ గాని, ఇక్కడ చూడండి. ప్రాసెస్ గాని, సైక్లిక్‌గా గాని. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లిక్ ఉందనుకోండి. ఇక్కడ పెడుతున్నాను చూడండి. క్లిక్ ఆన్ యెస్. చూసారా? ఇక్కడ లైక్ స్టార్ట్ అని రాయొచ్చనమాట. సో, ఇవన్నిటిని మనం ఈ యొక్క స్మార్ట్ ఆర్ట్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో, ఇది ఈ యొక్క ఆప్షన్ వల్ల అడ్వాంటేజ్. సో, అలాగే ఇంకొక బ్లాంక్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ చార్ట్ ఫ్రెండ్స్, మనం పీపీటీ తయారు చేసేటప్పుడు చార్ట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. రకరకాల చార్ట్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ? ఇప్పుడు ఇవన్నీ మనం చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చూసారా? ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్ అనేది వచ్చింది. సో, ఈ డేటా అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4.3 ఉంది కదా! దీన్ని 7.3 గా మారుస్తాను. ఎలా చేంజ్ రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి. చూసారా ఎలా చేంజ్ అనేది రిఫ్లెక్ట్ అయిందో? సో, ఈ విధంగా మనం చార్ట్స్ అనేవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో, అలాగే ఇంకొక కొత్త స్లైడ్. సో, ఇప్పుడు అది అయిపోయింది. అండ్ జూమ్. ఇక్కడ జూమ్ అని ఉంది చూసారా? ఈ జూమ్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. లైక్ దీనికి నేను జూమ్ అనేది పెడుతున్నాను చూడండి. సమ్మరీ జూమ్ అని పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పెడుతున్నాను చూడండి. ఇన్సర్ట్ అని కొట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏంటంటే స్లైడ్ షోకి వెళ్ళి పిక్ ఫ్రమ్ బిగినింగ్ ముందుకు జరిపారు అనుకోండి. చూసారా ఏ విధంగా కనపడుతుందో? చూసారా? మళ్ళీ చూడండి. మళ్ళీ చూసారా? ఇది అడ్వాంటేజ్ అనమాట. ఓకే, బాగుంది కదా? సో, అలాగే ఇది జూమ్ వల్ల అడ్వాంటేజ్. ఓకే. అండ్ కామెంట్స్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కామెంట్స్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి. క్లిక్ ఆన్ కామెంట్స్. ఇక్కడ పక్కన చూసారా ఇక్కడ ఏమైనా రాయొచ్చు. లైక్ దిస్ ఈజ్ పీపీటీ అని నేను ఇక్కడ రాసి పెట్టాను అనుకోండి. ఈ విధంగా ఒక మెసేజ్ లాగా అలా ఉంటుంది అనమాట. సో, ఇది వాడాలనుకుంటే వాడచ్చు, లేదంటే లేదు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో, ఇక్కడ డిలీట్ కొట్టారనుకోండి, డిలీట్ అయిపోతుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. ఓకే. సో, అండ్ టెక్స్ట్ బాక్స్ గురించి కూడా చెప్పాను. అండ్ హెడ్ అండ్ ఫుటర్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇన్ని స్లైడ్స్ ఉన్నాయి కదా, వాటికి పేజ్ నెంబర్ పెట్టుకోవాలనుకున్నాను అనుకోండి. స్లైడ్ నెంబర్ ఎనేబుల్ చేస్తే అప్లై టు ఆల్. చూసారా ఇక్కడ స్లైడ్ నెంబర్ అనేది వచ్చింది. చూసారా? అది మీకు అడ్వాంటేజ్ అనమాట. చూడండి పేజ్ నెంబర్ 1, 2, 3 చూసారా? ఆ నెంబర్స్ అనేవి ఈ విధంగా యాడ్ అవుతాయి. అండ్ వర్డ్ ఆర్ట్ ఏ విధంగా వర్డ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొత్త ఇమేజ్ అనేది నేను తీసుకున్నాను కదా, ఇక్కడ వర్డ్ ఆర్ట్ అనేది ఇప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ అనేది పెడుతున్నాం ఇక్కడ. సో, ఇక్కడ వర్డ్ ఆర్ట్ లైక్ ఏదైనా ఇద్దాం. లైక్ దీన్ని సెలెక్ట్ చేసి అనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఇందాక క్రియేట్ చేసినది అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. అండ్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు అది తీసేసిన ప్రాబ్లం లేదు, ఇది ఉంది కదా యాజ్ ఇట్ ఈస్. సో, ఈ విధంగా మనం సెట్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ వెళ్ళండి. డేట్ అండ్ టైం కావాలంటే డేట్ అండ్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లిక్ చేస్తే అది ఉంటుంది అనమాట. సో, అప్డేట్ ఆటోమేటిక్లీ కొట్టిన అవుతుంది. సో, ఇవన్నీ అలాగే స్లైడ్ నెంబర్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది. సో, అది ఇది ఆ ఆప్షన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఇన్ యువర్ ప్రెజెంటేషన్ ఫర్ ఈజీ రెఫరెన్స్ మనం ఆల్రెడీ పెట్టాం. ఓకే. అండ్ ఇక్కడ చూసారు ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఈ ఆబ్జెక్ట్ అనేది క్లిక్ చేస్తాను, మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మెయిన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది కదా, ఇంకొక స్లైడ్ అని నేను క్రియేట్ చేస్తాను చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది అనమాట ఫ్రెండ్స్.
ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, "అన్నా నేను ఎక్సెల్ వాడాలనుకుంటున్నాను పీపీటీలో అవుతదా? లేదంటే ఇంకా మైక్రోసాఫ్ట్ సంబంధించినవన్నీ నేను పీపీటీలోని వాడాలనుకుంటున్నాను అవుతదా?" అవుతది కంపల్సరీ. సో, అప్పుడు ఏం చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ కొనండి. ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు. ఆ యొక్క పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ అనేది దీంట్లో మనం వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తీసుకుందాం. క్లిక్ ఆన్ ఓకే. చూసారా? అది ఎలా కనబడిందో? సో, ఈ విధంగా మనం ఆహ్, ఎక్సెల్ అనేది కూడా మనం వాడుకుంటాం అనమాట. ఓకే. లైక్ ఇక్కడ చూడండి, మనం ఏమన్నా డేటా కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. రోల్ నంబర్ అలా మీకు ఎలా కావాలంటే అలా ఈ ఎక్సెల్ దాంట్లో అనేది మీకు కనబడుతుంది అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈక్వేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది డేటా రిప్రజెంట్ చేయడానికి కానీ ఎక్స్ప్లెనేషన్ పర్పసెస్ కానీ మనం వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఈక్వేషన్స్ అనేవి మన కీబోర్డ్ ద్వారా కనబడవు. సో అలాంటప్పుడు ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పైథాగరస్ థియరం తీసుకుందాం అనుకోండి. ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఈ సింబల్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఏ సింబల్స్ కావాలంటే ఆ సింబల్. అలాగే ఫ్రాక్షన్, ఎక్స్పోనెన్షియల్, అలాగే ఇంటిగ్రేషన్స్, అలా మీకు ఏంటంటే కావాలో మ్యాథమెటికల్గా అన్నీ ఇక్కడ మీకు ఎనేబుల్ అయ్యి ఉంటాయి. సో అది దీనివల్ల అడ్వాంటేజ్. ఓకే అన్న, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. నేను ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను. సో అది అవుతుందా ఒక పీపీటీలోని మనం చూపించేటప్పుడు అంటే? ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్. అదేంటంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇక్కడ ఇమేజెస్కి వెళ్ళి లైక్ మన మన డివైస్లో ఉంటే మన డివైస్ నుంచి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టాలనుకుంటున్నాను, క్లిక్ ఆన్ ఇన్సర్ట్. చూసారా? ఈ విధంగా ఇమేజ్ అనేది అదే ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. ఓకే. ఇక్కడ చూసారా? అనుకోండి ఇది 50 కాదు. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తాను ఇది ఎలా కనబడుతుంది చూడండి. చూసారా? 50, 90. ఇది వీడియో వల్ల అడ్వాంటేజ్. అలాగే దీన్ని కూడా మనం స్టైలింగ్ చేయొచ్చు. చూసారా? ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఓకే. సో ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఇది లైక్ స్లైడ్ షో పెట్టి ఫ్రమ్ బిగినింగ్ అని కొట్టాను అనుకోండి. ఇక్కడ చూసారా? ఇక్కడ చూడండి, ప్లే అనే బటన్ ఎనేబుల్ అయింది. చూసారా? ఇది 50 కాదు. ఫస్ట్ ఇక్కడ నేను ఎలా ఒకరు మీరు ఎవరో మనం వీడియో అనేది పెట్టుకుంటాం అనమాట. సో అలాగే ఆడియో కావాలంటే ఆడియో కూడా మీరు పెట్టుకోవచ్చు, అందులో ఏ ప్రాబ్లం లేదు. అలాగే ఇది స్క్రీన్ రికార్డింగ్. మీరు ఇప్పుడు మనం పీపీటీ చేస్తున్నాం కదా, మీ ల్యాప్టాప్ స్క్రీన్ ఏదైనా రికార్డ్ చేసుకొని ఆ యొక్క రికార్డింగ్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసాను కదా, సో ఏది కావాలంటే అలా సెలెక్ట్ చేసుకొని మనం చేసాం. అలాగే స్క్రీన్ రికార్డింగ్ కూడా అలాగే అవుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. అదేం పెద్ద కష్టమేం కాదు. మీరు అది ట్రై చేశారనుకోండి, అది అయిపోయిన తర్వాత పాజ్ చేశారనుకోండి, మీరు రికార్డ్ అయిన స్క్రీన్ అనేది ఈ ట్యాబ్ మీద వచ్చేస్తుంది. అది మనం స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఎలాగైతే వచ్చిందో వీడియో కూడా అలాగే వస్తుంది అనమాట. సో ఇది ఇన్సర్ట్ ట్యాబ్ యొక్క ఏంటి అని చేయగలం అనేది నేను క్లియర్గా చెప్పాను. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. ఓకేనా? అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.